హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి నుండి అయితే బంద్ అయితే నిర్వహించబోతున్నారు. అయితే ఈ బంద్ కారణంగా ఇవన్నీ అయితే మూసివేయబోతున్నారండి. అయితే ఆ బంద్ ఎందుకు నిర్వహించబోతున్నారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏంటంటే బంద్ అయితే నిర్వహించబోతున్నారు. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. సో ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. రేపు రేషన్ షాపులు బంద్, డీలర్ల సంక్షేమ సంఘం అయితే మనకు మెసేజ్ అనేది పంపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు 5వ తేదీ కాబట్టి రేపు రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ షాపులకు సంబంధించి తెలంగాణలో డీలర్లు అందరూ సంక్షేమ సంఘం అయితే పిలుపునిచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు నెలకు 5,000 రూపాయలు గౌరవ వేతనం చెల్లించాలని చెప్పేసి, అలాగే కమిషన్ పెంచాలని చెప్పేసి డీలర్లు అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. 5 నెలల కేంద్ర కమిషను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, అలాగే ఇక నుండి రాష్ట్ర కమిషను కేంద్ర కమిషన్ వేరువేరుగా కాకుండా ఒకేసారిగా చెల్లించాలని చెప్పేసి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులకు సంబంధించినటువంటి డీలర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అయితే డిమాండ్ అయితే ప్రభుత్వానికి అయితే విన్నపిస్తున్నారు. అయితే మనకు ఈ విన్నపానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే సో వీరికి ఇచ్చినటువంటి ఏదైతే డిమాండ్ యాక్సెప్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వం ఆమోదిస్తే కనుక సో వీరికి సంబంధించినటువంటి బంద్ అనేది మనకు ఈ రేషన్ షాపుల డీలర్లు సో ఏదైతే షాపులు బంద్ చేశారో ఆ షాపులు యథావిధిగా నిర్వహిస్తారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ డెసిషన్ను మనకు యాక్సెప్ట్ చేయకుండా సో అలాగే ప్రభుత్వం ధోరణి ఉంటే కనుక మళ్ళీ ఏంటంటే ఈ విధంగా బంద్ అనేది ఆల్మోస్ట్ అయితే ఈ విధంగా నిర్వహిస్తారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏంటంటే రేషన్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం చాలా వరకు కష్టం అనేది వస్తుంది. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.